1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించారు. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు బిఆర్ అంబేడ్కర్ దాన్ని ఆమోదించాలని ప్రకటించారు. అందుకే ప్రతి సంవత్సరం 1949 నవంబర్ 26ను కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి భారత్ ఒక సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్గా మారింది. రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంట్గా పనిచేయడం ప్రారంభించింది. బిఆర్ అంబేడ్కర్ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అది ఏంటంటే, రాజ్యాంగం పూర్తిగా పరిపూర్ణంగా లేకపోయినా మంచి మరియు నిజాయితీ గల నాయకులుంటే అది బాగా పనిచేసేలా చేస్తారు. అదే నాయకులు నిజాయితీ లేకుండా లేదా సామర్థ్యం లేకుండా ఉంటే అత్యుత్తమ రాజ్యాంగం ఉన్నప్పటికీ అది దేశానికి సహాయం చేయలేదు అని అన్నారు. భారతదేశంలో మత భిన్నతలు, కుల భిన్నతలు, భాషా భిన్నతలు మరియు ప్రాంతీయ భిన్నతలు ఉన్నాయి. ఈ భిన్నతల కారణంగా నాయకులు న్యాయంగా వ్యవహరించి ఒకే సమూహం గురించి కాకుండా మొత్తం దేశం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. బిఆర్ అంబేడ్కర్ గారు భారతదేశానికి అవసరమైన నాయకుల గురించి ఏం చెప్పారంటే, నాయకులు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, వారికి దూరదృష్టి కలిగి ఉండాలని, చిన్న సమూహాల ప్రయోజనాలను దేశ ప్రయోజనాల కంటే ముందుకు పెట్టకూడదని అన్నారు. అలాగే వారు పక్షపాతం మరియు ముందస్తు అభిప్రాయాలు కలిగి ఉండకూడదని అన్నారు. రాజ్యాంగం శాశ్వతంగా ఒకే విధంగా ఉండదు. అవసరమైనప్పుడు దానిలో సవరణలు చేయవచ్చు. దీనివల్ల దేశం కొత్త కాలానికి మరియు కొత్త సవాళ్లకు అనుగుణంగా మారడానికి సహాయం చేస్తుంది. ఈ కారణంగా భారత రాజ్యాంగంలో ఇప్పటికే 100కి పైగా సవరణలు చేయబడ్డాయి. భారత రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా గారు చేతితో వ్రాశారు. ప్రతి పేజీని భారతదేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారులు అలంకరించారు. అసలు పత్రాన్ని భారత పార్లమెంట్ గ్రంథాలయంలో భద్రపరిచి ఉంచారు. ఫైనలీ, భారత రాజ్యాంగం దేశానికి ఒక బలమైన రూల్ బుక్. కానీ అది సరిగా పనిచేయాలంటే నిజాయితీ గల మరియు సామర్థ్యమున్న నాయకులు దానిని అనుసరించి మొత్తం దేశం కోసం పనిచేయాలి.